నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. విష్ణు మనోని ఫెమినైన్ అన్నది తెలుసా అది ఏంటి దాని గురించి నీ రియాక్షన్ ఏంటి? తన బిహేవియర్ కొంచెం అలా ఉంటుంది కాబట్టి అలా అని ఉండొచ్చు. బట్ తనకి పాప ఉంది తెలుసు కదా, మంచి వ్యక్తి, అలాంటి పర్సన్ ఏం కాదు. అలా ఉంటాడు, పెరిగిన వాతావరణం అలాంటిది. ఇప్పుడు అలా మమ్మీ దగ్గర పెరగడం వల్ల క్యూట్నెస్ అలా ఉండొచ్చు. గేమ్ అంతా చూస్తున్నావు కదా మణికంఠ గేమ్, నీకేమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది, బాగా ఆడుతున్నాడు. ఒక ఇంట్లో ఒక చిన్న పిల్ల కొద్ది రోజులు హాలిడేస్ కి బయటికి వెళ్ళిపోతే ఇల్లంతా బోసిపోయినట్టు ఎలా ఉంటది, అలా ఉంటది తను వచ్చేస్తే అని నా ఫీలింగ్. నార్మల్ గా వెళ్ళిన స్టార్టింగ్ జోకర్ అయిపోయాడు, కమీడియన్ అయిపోయాడు, సింపతి స్టార్ట్ చేశాడు. ఏంట్రా విచిత్రమైన బిహేవియర్, ఏంట్రా ఒక అట్రాక్షన్, లైక్ ఎలా అంటే ఏం వ్యక్తిత్వం అన్నట్టు జనాల నుంచి కామెంట్స్ వచ్చాయి కదా. అంటే ఇప్పుడు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరూ కూడా అందులో బక్క పర్సనాలిటీ ఎవరు, వాడి 100% ఇస్తాడా లేదా అనేది ఆట చూసి డిసైడ్ చేయరు. ఫస్ట్ చూడంగానే వీడు వీక్ అని తెలిసిపోతుంది, బక్కగా ఉండి కొంచెం చిన్నగా ఉంటే. సో ఆ రకంగా అందరికి మైండ్ లో ఫిక్స్ అయిపోయినట్టుంది మేబీ. దట్టు ఫస్ట్ డే ఆయన డైరెక్టర్ గారు వచ్చి ఎలిమినేట్ చేశారు కదా, వీడు ప్రాంక్ చేస్తున్నారా ఏంటి అని ఆలోచించకుండా టెన్షన్ పడిపోయాడు కదా పాపం. వీడేదో పొడిచేద్దాం చించేద్దాం అని లోపలికి వెళ్ళిపోతే సడన్ గా నువ్వు బయటకు వచ్చేస్తున్నావు, ఎలిమినేట్ చేసేస్తున్నావు అనేటప్పటికి వాడికి భయం వేసేసింది. భయం వేసేసి ఆ ఎమోషన్ లో ట్రిగర్ అయిపోయి చెప్పేశాడు అన్ని, బయట పాస్ట్ విషయాలన్నీ. నేను అప్పటికి చెప్పి పంపించాను, శివ అస్సలు ఏడవద్దు, ఏడిస్తే అస్సలు నచ్చదు జనాలకి, పాస్ట్ గురించి అస్సలు చెప్పకు, పర్సనల్ విషయాలు అస్సలు షేర్ చేయకు, స్ట్రాంగ్ గా ఉండు, పాయింట్ మాట్లాడు అని చెప్పి పంపించా. అది స్టార్టింగ్ వెళ్ళంగానే వెళ్ళిన రోజే ఏడ్చి నా గురించి చెప్పేశాడు, నా గురించి మీకు తెలీదు అని చెప్పి. ఇంకా అంతే, అతను అలానే ఉంటాడు. బట్ అది రియల్, తన లైఫ్ లో ఏదైతే జరిగిందో అదే తను చెప్పాడు. బట్ ఎవరైనా ఫీల్ అవుతారు ఆ టైంలో. ఇప్పుడు ఇంత కష్టపడి లోపలికి వచ్చి ఇప్పుడే ఎలిమినేట్ అయిపోతున్నా అంటే ఎవడైనా తన గురించి చెప్పుకోవాలి, ఏమంటారు, కన్విన్స్ చేయాలి అనే చూస్తాడు. ఈ విధంగా కన్విన్స్ చేశాడు అనుకుంటున్నా ఖచ్చితంగా. యాక్చువల్లీ ఇప్పుడు వరకు ఉంటాడని అనుకోలేదు, బట్ చాలా గ్రేట్, మంచిగా ఆడుతున్నాడు, అందరితో ఫ్రెండ్షిప్ చేస్తూ. నబీల్, సీత, మన మణికంఠ, నచ్చరు. యష్మి, ఇంకెవరు నచ్చలే? బాగా ఆడట్లేదు ఈసారి బిగ్ బాస్. నాకు ఎందుకో అంత నచ్చలేదు, అంత ఇంట్రెస్టింగ్ గా లేదు. నేను ఇప్పుడు బిగ్ బాస్ చూస్తున్నా అంటే బికాస్ ఆఫ్ మణికంఠ వల్లే. మణికంఠ ఏం చేస్తున్నాడు, ఈ రోజు ఏం దోలు పని చేశాడు, ఈ రోజు ఏం స్మార్ట్ మూవ్ వేసాడు అని చెప్పి చూడడం తప్ప ఇంకా నార్మల్ గా అయితే అంత ఇంట్రెస్టింగ్ అనిపించట్లేదు నాకు ఈ సీజన్. ఎందుకో నిజంగా ఎందుకో అంత ఇంట్రెస్టింగ్ నేను ఎవ్రీ సీజన్ చూస్తా, ఈ సీజన్ అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. ఓన్లీ మణికంఠ వల్ల చూస్తున్నా నేనైతే. కాదు, మణికంఠ పూర్తి పేరు చెప్పాడు, చూసావు నువ్వు? రియల్? అది రియలే. ఆధార్ కార్డ్ లో నా పేరు ఉంటదా? ఆధార్ కార్డ్ లో ఉందో లేదో తెలియదు కానీ చెప్పాడు, నేను సీరియల్ లో చేసేటప్పుడు. ఆ పూర్తి పేరు చెప్పు ఒకసారి, గుర్తుంటుంది. ఫ్రెండ్ కదా, పూర్తి పేరు చెప్పు. నేనెందుకు గుర్తుపెట్టుకుంటా? ఎవరైనా పొగిడినా మణికంఠని, ఎవరైనా ఏదైనా లైక్ అప్రిషియేట్ చేసినా కానీ, ఏదో చెప్పినా మనం రియాక్షన్ ఏంటి, షాకింగ్ రియాక్షన్లు ఉంటాయి. ఇలా కింద కూర్చొని ఏం ఆలోచించేస్తాడు, ఎందుకు అలా ఫేస్ పెడతాడు? నార్మల్ గా కూడా సీరియల్ లో కూడా ఆలోచిస్తుంటాడు, సెట్స్ లో ఉన్నప్పుడు కూడా ఇట్లా ఇట్లా ఆలోచించుకుంటూ ఉంటాడు. ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడేంటి, పొగిడినా కూడా. ఒక రోజు సీరియల్ షూట్ 5 days అనుకో, 5 days లో ఖచ్చితంగా 1 day సాడ్ గా ఉంటాడు, 1 day ఫుల్ యాక్టివ్ ఉంటాడు, 1 day ఆలోచించుకుంటూ ఏంట్రా లైఫ్ అన్నట్టు ఓ తెగ ఆలోచించేస్తూ ఉంటాడు. సో ఈ కైండ్ ఆఫ్ పర్సన్ తను సెట్ లో అలానే ఉంటాడు. ఇప్పుడు అక్కడ లోపల కూడా ఇంట్లో కూడా అలానే ఉంటున్నాడు, 1 day ఫుల్ యాక్టివ్ కనిపిస్తాడు, 1 day ఆలోచించుకుంటూ ఉంటాడు, 1 day ఎమోషనల్ గా ఏడుస్తూ గుర్తు తెచ్చుకొని ఏడుస్తూ ఉంటాడు.
అయితే ఇప్పుడు వీళ్ళ ఫాదర్ వీళ్ళ అక్క అందరూ ఇప్పుడు హైదరాబాద్. హైదరాబాద్ వాళ్ళ వైఫ్ వాళ్ళ పాప యుఎస్ లో US లో ఉన్నాడు. ఉన్నారు. మనోడు ఒక్కడే ఇక్కడ ఉంటాడు. మనోడు సపరేట్ ఉంటాడు వీళ్ళతో. ఓకే, ఏం చెప్పాలనుకుంటున్నావు ఫైనల్ గా మణికంఠ గేమ్ గురించి కానీ మణికంఠ సపోర్ట్ కానీ నీ గురించి ఏం చెప్పాలనుకుంటున్నావు ఆడియన్స్ కి? మణికంఠ చాలా బాగా ఆడుతున్నాడు. ఇప్పుడిప్పుడే టాస్క్‌ల్లో ఎంట్రీ ఇస్తున్నాడు టాస్క్‌లు చేయడంలో. టాస్క్‌ల్లో కూడా బాగా ఆడితే ఖచ్చితంగా టాప్ 5లో ఉంటాడనుకుంటున్నాను. మీ అందరి సపోర్ట్ కూడా చాలా అవసరం. తనేదో లైఫ్‌లో ప్రూవ్ చేసుకోవాలి అని యూఎస్ నుంచి ఇక్కడికొచ్చాడు. సో, ఖచ్చితంగా మన సపోర్ట్ ఉండాలి. తను ఆడితేనే మీరు ఓట్ చేయండి అని నేను అంటాను. ఆడకుండా ఎందుకు ఓట్ చేయడం ఎవ్వరు కూడా చేయరు. సో, తన ఆట నాకైతే నచ్చింది. మీ అందరికి కూడా నచ్చిద్దనుకుంటున్నా. థ్యాంక్ యూ సబ్బు. థ్యాంక్ యూ. సబీనా, ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ శివ గారు. ఇంటర్వ్యూ ఇచ్చినందుకు, నీ జర్నీని కూడా షేర్ చేసుకున్నందుకు, నువ్వు కూడా మంచి సక్సెస్ అవ్వాలని, నువ్వు కూడా బిగ్ బాస్కి వెళ్ళాలని ఆలోచన ఉంది కాబట్టి వెళ్ళిపోవాలని, థ్యాంక్ నీకు యూ. ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వెళ్ళిపోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఇంటర్వ్యూ. ఇంకొక ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు.